అసలు మీరు నేను మన అంటే మూలం అంటే తేజ గారు దగ్గర నుంచి మనం అంటే కైండ్ ఆఫ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. బట్ మీరు అంటే నాకు కూడా ఇది ఎప్పుడు అడుగుతుంటారు సార్, అంటే మీరు హీరోగా చేశారు, నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, నన్ను మామూలుగా అడుగుతూ ఉంటారు వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్ అని అడుగుతూ ఉంటారు నన్ను మామూలుగా మన మీడియా సోదరులు. దానికి ఆన్సర్ నాకు ఎప్పుడు కరెక్ట్గా నాకు ఎప్పుడు దొరకలేదు. అంటే ఐ కీప్ టెల్లింగ్ దట్ ఓకే క్యారెక్టర్లో బాగుండి అంటే ఏదైనా గెటప్ డిఫరెంట్గా ఉండి మనం కొత్తగా చేసామని ప్రేక్షకులు కూడా ఫీల్ అయితే ఐ గెట్ ఎక్సైటెడ్ అని అంటారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే లైక్ వాట్ డూ యూ ఎంజాయ్ లైక్? అంటే దెర్ ఇస్ టూ థింగ్స్. అంటే హీరోగా చేసి హీరోకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే ఓవర్ చేసామంటారు, తక్కువ చేస్తే సరిగ్గా చేయలేదంటారు. బట్ వెన్ కమ్స్ టు ది విలన్ వీ కెన్ ఓపెన్ అప్. దెర్ ఇస్ నో లిమిట్స్. అది మనం ఎంత చేస్తాం అంటే అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది విలన్లో. అందుకని ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ కిక్కే వేరు ఉంటుంది. జయబాబు గారు మీరు అంటే యూ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, అండ్ మీరు చాలా కాలంగా యూ హ్యావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, నెగిటివ్, పాజిటివ్, సపోర్టింగ్, ఫన్నీ, ఎమోషనల్ అన్నీ సార్. సో ఆ జానర్లో మీకు అంటే ఇఫ్ యూ హ్యాడ్ అ చాయిస్ అంటే ఈ రోజున మీకు వాట్ యూ ఎంజాయ్ ద మోస్ట్ అంటే మీరేం చెప్తారు సార్? అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ గోపీస్ థింగ్, నేను సినిమాలో ఈ సినిమాకి పర్టికులర్గా ఉండటానికి తనే రీజన్. ఫస్ట్ నుంచి చాలా కామెడీ జరిగింది. జగపత్ బాబు గారు లేకపోతే నేను సినిమాలు చేయను అంటున్న గోపీచంద్ గారు అంతే కదా గోపి. ఇన్సిస్ట్ అంటే బ్రదర్ క్యారెక్టర్ అనగానే ఇది మా ఇందాక తను చెప్పినట్టు. అండ్ మోర్ ఓవర్ సినిమాలో కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గోపి ఇన్ వన్ ఆస్పెక్ట్. జనరల్గా ఇవాళ హీరో అంటే హీరోనే ఎక్కువ కనపడాలి, బట్ తన కథని బ్రదర్స్ని నమ్మాడు. సో ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ ఏంటనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు.